తిలక్ గారు, ఇక ఈ సబ్జెక్ట్ని ముగించడానికి ముందుగా మీరు ఇంకా ఫైనల్గా ఏమైనా చెప్పదలిస్తే చెప్పండి. తర్వాత వడ్డే గారు కూడా ఇంత స్థాయిలో తీసుకోవటం వద్దు, దండం పెడతాను బాబు అని కూడా ఏదో అన్నట్లుగా చూసాం. దాని మీద కూడా మీరు మాట్లాడండి. ఈ సబ్జెక్టు క్లోజ్ చేద్దాం ఇక, ఎందుకంటే ఈ ఎంతసేపు మాట్లాడినా ఈ వేదన ఆవేదన తప్ప ఇంకొకటి లేదు. కాకపోతే మరొకసారి నేను అటు ప్రేక్షకులకి, ఇటు అమరావతి మొత్తం ప్రజలకి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పడం తప్పితే ఇంకా నేను చేయగలిగింది లేదు ఈ వయసులో. ఏది తప్పు చేశానా లేదా అనే దాంతో నిమిత్తం లేకుండా, అలాగే యాజమాన్యం వారికి కూడా క్షమాపణ చెబుతూ దీన్ని ముగిస్తున్నాను. మీరు కూడా క్లోజ్ చేయండి. సరే, ఇటువంటి డిబేట్స్కి నాలటోడు నేను అన్ని ఛానల్స్కి వెళ్ళాలి. నేను ఎందుకు వస్తానంటే సబ్జెక్టులు డిస్కస్ చేయడానికి జనంలో కొత్త పాయింట్ వెళ్ళాలి. అవును, ఏముంది దీని వెనకాల అనేది పాయింట్లు జనానికి వెళ్ళాలి. ఆ కొత్త విషయాలు తెలియడం కోసం డిబేట్లు జరుపుతాం తప్ప ఇటువంటి అనుచిత విషయాల గురించి కాదు. వాళ్ళకి కావాల్సింది ఇటువంటి విషయాలే. అట్లాగే ఇప్పుడు కేసులు పెట్టడం అంటారా, అంబటి రాంబాబు గారి మీద వాదించి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కేసు పెట్టారు. మళ్ళీ ఆయనే వాదిస్తాడు, ఆయనే బెదిరిస్తాడు, ఆయనే కేసు పెట్టాడు. మరి ఎమ్మెల్యే గారి భార్య గారి డ్రైవర్ గారు కానిస్టేబుల్ కొడితే కేసు పెట్టారు. అది ప్రభుత్వం ఎలా ఉందనేది ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే. చెప్పదలుచుకుంటే బోర్డని ఉంటాయి. అందువల్ల ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులు అవ్వండి, వాళ్ళకి ఒకటే నేను మొట్టమొదటి చెబుతున్న మాట, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మినహా ఇంకో పార్టీ ఉండకూడదు. ఆంధ్రజ్యోతి ఈనాడు తప్ప ఇంకో పేపర్ ఉండకూడదు. అల్టిమేట్ టార్గెట్ అది. దానికోసం విశ్వప్రయత్నం చేస్తూనే. నేను చెప్పింది రైటా తప్ప ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఒక విశ్లేషకుడు ఒక మాట అన్నాడు, ఓకే, అది ఒక సెకండ్ ఒక నిమిషంలోపు అయిపోయింది. దాని మీద విమర్శ చేశారు, తప్పు అతన్ని చెప్పొచ్చు, అంతవరకు అభ్యంతరం. కానీ అదే పదాలని వాడుతూ రెండు ప్రధాన పత్రికల్లో లేదా టీవీల్లో ఇట్లా వేయటం అనేది అది నేరం అవుతుందా అవదా? తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఆ పదం అసలు వాళ్ళ కృష్ణరాజు గారు. అవును, ఆయన అన్నది వేరు. ఆయన అన్నది ఏంటి, ఫలానా పత్రికలో ఏదో టైమ్స్ పత్రికలో సర్వే వచ్చింది. ఆ సర్వేలో దాదాపు అమరావతి చుట్టూ ఉన్న గ్రామాల్లో 100 నుంచి 150 అంటే ఆ చివరిలో ఆ పదం అనుకుంటుంటే గొడవ లేకపోయేది. ఒక పదం వాడటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఆ పదం కూడా ఒక్క నిమిషం నేను కూడా ఇంకా గట్టిగా మాట్లాడి ఉండాల్సిందని అన్నారు. సరే, అది అయిపోయి కరెక్ట్, నేను వారించడానికి ప్రయత్నం చేశాను కానీ అది అయిపోయింది. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, ఆయన అన్నదానికంటే, ఆయన అన్నది ప్రచారం ఉన్నదానికంటే వీళ్ళు సోషల్ మీడియా పేరు మీద కానీ, పెద్ద పేపర్ల పేరు మీద కానీ, ఇంత జర్నలిజం సూత్రాల ప్రకారం కానీ ఏ రకంగా చూసినా, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు అంటున్నారు కదా, ఇంత దారుణంగా అట్లా హెడ్డింగ్లు పెట్టి రాసేస్తే వాళ్ళు బాధ్యులు ఎవరా అన్నది నా ప్రశ్న. ఒకటి సార్, వాళ్ళకి ఎన్టీ రామారావు వారికి నైతిక విలువలు లేవని ఇండియా టుడే ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగే రాజకీయాలు ఇలాగా ఉంటాయి. అది జర్నలిస్ట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన సాక్షి పత్రికలో పనిచేయట్లేదు కదా. మరి ఆయన ఇంటికి ఫోన్ చేసి ఆయన భార్యను కూడా ఎందుకు తిట్టారు, తెలంగాణ గారి గురించి ఎందుకు అసభ్య పదాలతో దూషించారు? అందువల్ల వాళ్ళకి అనుకూలం కాకపోతే, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడకపోయినా ఇలాగే బిహేవ్ చేస్తారనేది చాలా స్పష్టంగా ఇంతవరకు జరిగిన చరిత్ర అది.